హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్ 4360. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బ్లాగ్ వచ్చేసి డైలీ బ్లాగే. నేను ఇంట్లో చేసుకున్న పనులు అయితే మీకు చూపిస్తాను. పిల్లల స్కూల్ కి 1 డే హాలిడే వచ్చిందంటే నేను ఇలా షూ క్లీన్ చేసేస్తాను, కంపాక్స్ బాక్సులు క్లీన్ చేసేస్తాను. మీకు డౌట్ రావచ్చు, కంపాక్స్ బాక్సులు కూడా క్లీన్ చేస్తారా అని. ఎవరి వరకు ఏమో కానీ నేనైతే క్లీన్ చేసేసుకుంటాను. పెన్సిల్ మార్క్స్, పెన్ మార్క్స్, స్కెచ్ మార్క్స్ అయితే పడుతూ ఉంటాయి కంపాక్స్ బాక్స్ మీద. నేను అలా 1 వీక్ కి ఒకసారి 10 డేస్ కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటాను. ఇంకా షూ వచ్చేసి ఎప్పుడు ఎలా క్లీన్ చేసేస్తామో, హాలిడే వచ్చినప్పుడల్లా అలా క్లీన్ చేసేస్తాం. సండే ఇంకా ఎప్పుడైనా హాలిడే వచ్చిన ప్రతిసారి ఇలా చేయాలని ఏం రూల్ లేదు. నాకు ఎప్పుడు వీలుంటే నేను అలా చేసేస్తుంటాను. నాకేంటో ఈ రోజు ఆ వర్క్ చేయాలంటే చెయ్యాలి అనిపిస్తుంది. అది చెయ్యొద్దు అని అంటే చెయ్యను, అసలుకే దాని జోలికే వెళ్ళను. ఇంకా వాటిని అయితే మొత్తం క్లీన్ చేసి అయితే అలా గోడ మీద ఆరబెట్టేసుకున్నాను. ఇంకా బ్యాగ్స్ అయితే కొత్తవే తీసుకున్నాం కాబట్టి వాటిని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి పాతవి పాడైపోయాయి కాబట్టి వాటిని పడేసాను. ఇంతకుముందు తీసుకున్న బ్యాగ్స్ అయితే 2 ఇయర్స్ అలా వచ్చాయి, బాగానే ఆగాయి. ఒక్కొక్కసారి ఏదైనా పని చేయాలంటే చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఇక చెయ్యాలి అంటే దాన్ని స్పీడ్ గా చేసేస్తాను వర్క్ మొత్తాన్ని. ఇంకా గోడ మీద ఆరబెట్టుకున్న కంపాక్స్ బాక్సులు అయితే లోపలికైతే తీసుకొచ్చాను. కొంచెం వాటర్ అయితే ఆరిపోయిన తర్వాతనే లోపలికైతే తీసుకొచ్చాను, ఎందుకంటే ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అవి గోడ మీదకి వెళ్ళి అటు ఇటు వెళ్ళినప్పుడు వాటిని కింద పడేస్తాయి. అందుకోసమే నేను త్వరగా ఇంట్లోకి తీసుకొచ్చి అయితే పెట్టేశాను వాటర్ అన్ని వారిపోయిన తర్వాత. షూ వచ్చేసి గోడ మీదకి తీసి కింద బయటనైతే ఎండకు పెట్టేశాను. ఇంకా ఇద్దరు పిల్లలవి టై, బెల్ట్, లంచ్ బ్యాగులు కూడా పూర్తిగా వాష్ చేసి పైన ఆరబెట్టడానికి అయితే నేను వెళ్తున్నాను. ఇంకా ఈ లంచ్ బ్యాగులను అయితే 20 డేస్ కి ఒకసారి వాష్ చేసుకుంటాను. పైన ఆరబెట్టడం వల్ల ఏంటంటే ఈ రోజు కొంచెం ఎండ బాగా ఎక్కువ వస్తుంది, త్వరగా కూడా ఎండిపోతాయి. అసలు ఈసారి ఏంటో వర్షాలే ఎక్కువ పడట్లేదు. ఎండ చూడండి ఎంత బాగా కొడుతుందో, అసలు సమ్మర్ లో కొట్టినట్టు కొడుతుంది ఎండ. అయితే డైలీ వాష్ చేసిన బట్టలు అయితే కిందనే ఆరేసుకుంటాను, పైకి ఎక్కువ నేను వెళ్ళను. కింద త్వరగా ఆరవు అని అనిపిస్తేనే పైకి వెళ్తాను. ఇలా బ్యాగ్ లాంటివైనా, జీన్స్ అయినా లేకపోతే బెడ్షీట్స్ అయినా అలా తీసుకొని అయితే పైన వెళ్ళి ఆరబెట్టేసుకుంటాను. ఇంకా ఈ రోజు పిల్లలు అయితే కలర్ డ్రెస్ అయితే వేసుకొని వెళ్లారు. పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాం, ఒక 1 వీక్ అయినా అలా వస్తుంది కదా అని ఒక ½ కేజీకి ఎక్కువే ఉంటుంది శనగపిండి అయితే తీసుకున్నాను. దాంట్లోనైతే కొంచెం బియ్య పిండి అయితే మిక్స్ చేసుకున్నాను. ఇంకా జంతికలు అయితే ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. మా సైడ్ అయితే కారపూస అంటారు. ఇంకా మనకు టైం ఉన్నప్పుడల్లా టైం అనేది వేస్ట్ చేయకుండా పిల్లల కోసం ఇలా 1 వీక్ కి సరిపడా ఏదైనా స్నాక్స్ అయితే చేసుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే ఎప్పుడు టైం దొరికినప్పుడల్లా ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను 1 వీక్ కి సరిపడా. ఇందులోకి బియ్యపిండి, శనగపిండిలోకి కొంచెం కలర్ కోసం పసుపును అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. పసుపు అనేది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, కలర్ కోసం యాడ్ చేయడం అంతే. తర్వాత ఇందులోకి మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం ఓమ తీసుకొని ఓమ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పూర్తిగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి చేత్తోని. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల పూర్తిగా కలిసిపోతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా పిండికి. ఇంకా ముందే 10 నిమిషాల ముందే నేనైతే హాట్ వాటర్ అయితే వేడి చేసి పెట్టుకున్నాను. నార్మల్ వాటర్ అయినా వేయచ్చు, హాట్ వాటర్ అయినా వేయచ్చు. ఇంకా ఇలా వేడి నీళ్ళు వేసి చేయడం వల్ల జంతికలు అనేటివి చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. నాకు తెలిసి హాట్ వాటరే బెస్ట్. నేను ఎప్పుడు హాట్ వాటర్ వేసే కలుపుతాను పిండిని. ఇలా కొంచెం కొంచెంగా హాట్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే ఇందులో బటర్ ని వేడి చేసి కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిండిని అయితే ముద్దగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ముందుగాలనైతే మనం పిండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం ఇక్కడనైతే రెడీ చేసుకుందాం. అదే కారపూస గుట్టాలు అయితే రెడీ చేసుకుందాం. ప్లేట్ వచ్చేసి 3 చిల్లులు ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. తర్వాత మొత్తం ఆయిల్ అనేది స్ప్రెడ్ అయితే చేసుకున్నాను. ఆయిల్ అనేది పూర్తిగా స్ప్రెడ్ చేయడం వల్ల ఆ గొట్టానికి త్వరగా ఈజీగా పిండి అనేది జారిపోయి మంచిగా వస్తుంది. ఇంకా జంతికల గొట్టానికి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనైతే జల్లిగంటకు కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇంకా నేను చాలా వరకు జల్లిగంట మీదనే జంతికలు వేసుకొని ఆయిల్లో వేసుకుంటాను. ఇంకా డైరెక్ట్ ఆయిల్లోనైనా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇలా అలవాటు అయిపోయింది. నేను అలా చూపిస్తాను, ఇలా చూపిస్తాను. ఇంకా గొట్టాలను అన్ని రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని కలుపుకుంటూ కొంచెం సాఫ్ట్ గా కలుపుకుంటూ అందులోనైతే యాడ్ చేసుకోవాలి గొట్టం లోపల. పిండి మొత్తాన్ని ఆ గొట్టం లోపల పూర్తిగా ఫిలప్ చేసేసుకోవాలి. అన్ని స్నాక్స్ లోకి వెళ్ళా ఈ జంతికల రెసిపీ అయితే త్వరగా అయిపోతుంది. మనం ప్రిపేర్ చేయడానికి కూడా అంత పని ఏమనిపించదు. ఇంకా బియ్యం పట్టించుకునేటప్పుడు, మనం మిల్లులో పట్టించుకునేటప్పుడు అందులో కొంచెం ఇంకా అందులోకి మినపప్పును కూడా యాడ్ చేసి పట్టించుకుంటే ఇంకా కారపూస పిల్లలకైతే హెల్తీ అనే చెప్పొచ్చు. మినపప్పు యాడ్ చేస్తాం కాబట్టి నేనైతే అలానే చేస్తాను. చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా ప్రెస్ చేసుకుంటూ గొట్టంతోని మనం వేడి అయిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నిదానంగా వేసుకుంటేనే మనకు కూడా గ్యాస్ కాడ వర్క్ చేసేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. నాకు ఫస్ట్ టైం నేను నేర్చుకున్నప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఏం రాకపోయేది, ఇప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఏదైనా చూస్తే రాదు, చేస్తేనే వస్తుందని అంటారు కదా చాలా మంది. నా విషయంలో మాత్రం నేనైతే ఎక్కువగా అదే నమ్ముతాను. ఎందుకంటే ఏదైనా చూస్తే రాదు, చేస్తేనే వస్తుంది. చేయగా అన్ని పర్ఫెక్ట్ అయిపోతాం. అది వంటల విషయానికి వచ్చినా సరే, ఇంకా వేరే విషయానికి వచ్చినా సరే. ఆయిల్లో పట్టే అని మనం జంతికలు వేసుకున్న తర్వాత వాటిని పైన నురుగంతా వెళ్లే వరకు
మంచిగా రెడ్ గా కాల్చుకోవాలి. కొంచెం కలర్ ఉండగానే తీసేయాలి. బాగా కలర్ అయ్యాక తీసేస్తే మాడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇంకా జంతికలు పూర్తిగా కాలిపోయాయి అనిపిస్తే మనకు చిన్నగా పెట్టేసుకొని గ్యాస్ ఒక్కొక్కటిగా తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా అందులో ఇంకేమైనా చిన్న ముక్కలుగా ఉంటే కూడా పూర్తిగా తీసేసుకుంటేనే మంచిది. లేదంటే కాలి వాటిని అవి కూడా బ్లాక్ అయిపోతాయి ఆయిల్లో. ఇంకా మళ్ళీ అదే ప్రాసెస్ లో జంతికల గొట్టంలో పిండిని నింపేసుకొని ఒక్కొక్కటిగా ప్రెస్ చేసుకుంటూ జల్లిగంటతోని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఇవి కూడా సేమ్ అదే విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. పూర్తి కలర్ వచ్చే వరకు ఉంచుకోవద్దు, ఎందుకంటే మాడిపోయినట్టు అవుతుంది. చెప్పేది ఏంటంటే అసలు ట్రై చేయండి, ట్రై చేస్తేనే వస్తుంది, చూస్తే కూడా ఏది కూడా రాదు. మా చిన్నోడికి అయితేనేమో ఇలా స్పైసీగా స్నాక్స్ అనేది కావాలి. కారపూస చేయమంటాడు, సర్వపిండి చేయమంటాడు, గ్యారెలు చేయమంటాడు. ఇలా అప్పుడప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఏదో ఒక స్నాక్స్ నేను చేస్తూనే ఉంటాను. ఇంకో ప్రాసెస్ లో అంటే ఇట్లా డైరెక్ట్ అందులోనే వేసి తిప్పేసుకుంటే సరిపోతుంది. ఈజీ, అసలు మనకు కాలినట్టు అవుతుంది కానీ కొంచెం పైకి పెట్టి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇదే ఈజీ ప్రాసెస్. అసలు కాకపోతే నేను అలా జలిగంట మీద చేసేస్తాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. స్నాక్స్ ఐటమ్స్ చాలానే చేస్తాను ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత. కానీ అసలు నాకు వీడియో తీయడానికి అసలు కుదరట్లేదు. ఎప్పుడు ఏదో ఒక వర్క్ మీద పడి అసలు మర్చిపోతున్నాను. చూడండి పైన డైరెక్ట్ మనం ముక్కుట్లో వేసినవి కూడా బాగానే వచ్చాయి. ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో చూడండి. ఇంకా ఇట్లా వేసినవి బాగా వచ్చినాయి. ఇంకా మీకు ఎలా వీలనిపిస్తే అలానే చేయండి. ఇంకా ఇలాంటి స్నాక్స్ మా చిన్నోడికి ఎన్ని పెట్టినా కూడా తినేస్తాడు. అదే మా పెద్దోడు అలా తినడు. ఎప్పుడు స్పైసీగానే చేస్తావు, స్వీట్ చేయవా అని మాట్లాడతాడు. ఎందుకురా ఇంత స్వీట్ పిచ్చి అంటే అసలు మళ్ళీ సమాధానం ఇవ్వడు. ఎప్పుడు ఏదో ఒక స్వీట్ ఐటమ్ చేసి పెట్టు అంటాడు. కానీ ఎక్కువ స్వీట్ పిల్లలకు పెడితే కూడా మంచిది కాదు కదా హెల్త్. ఒకళ్ళకు స్వీట్ చేస్తే కోపం, ఒకళ్ళకేమో హాట్ చేస్తే కోపం. అలా ఉంది నా పరిస్థితి. నేనేం చేయాలో కూడా నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇంకా అలా కాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఒక 1 వీక్ మొత్తం స్పైసీ చేస్తా, ఒక 1 వీక్ మొత్తం స్వీట్ ఐటమ్స్ చేస్తాను ఇంట్లో. ఇంకా స్వీట్ ఐటమ్స్ కూడా ఎక్కువ బెల్లంతో చేయడానికే ట్రై చేస్తాను. షుగర్ తో స్వీట్ రెసిపీస్ చేస్తాను కానీ చాలా తక్కువ, అసలు బెల్లంతోనే ఎక్కువ చేస్తాను. నార్మల్ గా బియ్యపిండి శనగపిండి కాకుండా డైరెక్ట్ బియ్యపిండితో చేసినా కూడా ఈ మురుకులు జంతికలు చాలా బాగా వస్తాయి. నేను ఒక్కోసారి బియ్యపిండితో చేస్తాను, ఒక్కోసారి బియ్యంలో శనగపప్పు మినపప్పు యాడ్ చేసి మిల్లులో పట్టించుకొచ్చి చేస్తాను. ఇంకా నాకు ఎలా వీలుంటే అలా చేసేస్తాను. ఇంకా మొత్తం పిండి అయితే పూర్తిగా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయో జంతికలు. కలర్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతుందో. అందుకే నేను ఏమని చెప్పానంటే ఫస్ట్ కాల్చుకునేటప్పుడు కొంచెం దూరగా కాల్చుకోవాలి. బాగా తిక్కుగా కాల్చుకుంటే మాడిపోయినట్టుగా కనిపిస్తాయి. ఇలా తర్వాత ఇంకా మనం అప్పుడప్పుడు ఇలా సింపుల్ గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్య పిండితోనైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బియ్య పిండి శనగపిండి 2 కలిపైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా అవైలబుల్ గా ఉంటే అలానే చేసుకోవచ్చు. ఎలా చేసినా కూడా బాగానే పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇంకా ఈ స్నాక్స్ ఐటమ్స్ ని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారు. కొన్ని చోట్ల మురుకులు అంటారు, కొన్ని చోట్ల జంతికలు అంటారు, కొన్ని చోట్ల కారపూస అని అంటారు. ఇంకా మా సైడ్ అయితే ఎక్కువ కారపూస అనే పిలుస్తారు. ఇంకా మా చిన్నోడు వీటికైతే ఒక పేరు పెట్టాడు. వాటిని ఏమంటాడంటే పామప్పాలు అంటాడు. పాము లెక్క ఉంటాయి కదా మమ్మీ పామప్పాలు, వీటిని నాకు అవి చేసి పెట్టవా అని అడుగుతాడు అప్పుడప్పుడు. ఇంకా నాకు రోజు డైలీ వ్లాగ్ పెట్టాలని అనిపిస్తుంది కానీ వీడియో తీయడానికి అసలు కుదరడం లేదు. ఇంకా నా ఛానల్ ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.